హాయ్ అండి. కోడిగుడ్లు టమాటా కర్రీ అనమాట. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేయించుకోవాలన్నమాట. కొంచెం ఉడకపెట్టి అవి ఒలిసేసిన తర్వాత చిన్న చిన్న కాట్లు పెట్టేసి కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. 4 ఎగ్స్ ఉడకపెట్టాను. ఒకటైతే మా అమ్మాయి తిన్నది, ఇంకోటైతే ఇలా అయిపోయింది. ఇది వేస్తే మళ్ళీ కూర అంతా పాడవుతుందని ఇలా వేయలేదన్నమాట. ఇలా వేస్తుంది సరే. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాం. కూర చాలా బాగుంటుందండి. మా డాడీ చేసేవాళ్ళు అనమాట. మేము ఎప్పుడైనా ఈ పొడి సైడ్ అంతా చేసేవాళ్ళు. చాలా బాగుండేది. ఈ టమాటాలు కూడా చాలా బాగుంటాయి కదా. ఎగ్స్ కూడా బాగుంటాయి. ఎప్పుడు అంటే అప్పుడు చాలా బాగుండేది. తక్కువ రేట్ అప్పుడే బాగుండేదండి. అవన్నీ వేయించుకోవాలి. చూసారా, వేగుతూ ఉంది. తెల్లగరికిలోనే మనం పోస్తుంది, ఎక్కువ పోయలేదు. అది మాది చిన్నపిల్లలు అని చెప్పాను కదా. తక్కువనే ఉంటే కూడా టేస్ట్గా కూరలు వండుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి చూసారా, మా చెట్లు అనమాట. పైకి వెళ్తే ఇప్పుడు తెంచుకొచ్చాను. చూసారా, ఉల్లిపాయ వేగే కొద్దీ నూనె కక్కేస్తుంది కదా. ఉల్లిపాయ మగ్గిపోయింది. టమాటాలు వేసేసుకుందాం. బయట డిస్టర్బెన్స్ బాగా. పక్కనే స్కూల్ ఉందన్నమాట చిన్నపిల్లలది. 1:30 అయిపోయింది కదా టైం. స్కూల్ వదిలేసినట్టున్నారు. పిల్లల్ని తీసుకెళ్తున్నారు పేరెంట్స్ వచ్చి. టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. మెత్తగా ఉంటే బాగుంటాయి కదా. పాత టమాటాలు అయితే ఇప్పుడంతా కల్తీగా వస్తున్నాయి, బండగా. అప్పుడైతే తోలు పలుసగా ఉండేది, ఇప్పుడు తోలు మందంగా ఉంటుంది. కొంచెం ఉప్పు కూరలోకి సరిపోదు. ఇది గొల్లుప్పు కాబట్టి తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఏ టైంలో వీడియో తీద్దామన్నా ఈ సౌండ్లో డిస్టర్బెన్స్ కదా. మీకు కూడా ఇలాగే ఉందా డిస్టర్బెన్స్ అంతా? నాకైతే మరీ ఎక్కువగా అనిపిస్తుంది. చూసారా, వాటర్ పోయిపోకుండానే టమాటా కొంచెం వాటర్ వచ్చేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం. కానీ ఈ కూర చాలా బాగుంటుందండి. దీనిలోకి ఎండువేయలు ఉంటాయి కదండి. ఎండువేయలు కానీ పచ్చివేయలు తినకూడదు అంటారు, కానీ పచ్చివేయలు కానీ ఎండువేయలు కానీ బాగుంటాయి. ఇంకా కోడిగుడ్డు, ఎండువేయలు, టమాటా చాలా బాగుంటుంది. నేను తిన్నాను కానీ ఇప్పుడు ఎండువేయలు అవైలబుల్ లేవన్నమాట నా దగ్గర. అందుకని ఓన్లీ కోడిగుడ్డు టమాటా చేస్తున్నాను. మన అందరు చేసేది గుర్తొచ్చిందనమాట, అందుకని చేస్తున్నాను. ఆయన లేదు. చేశాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. నేనైతే అన్నీ ఒకేసారి వేయను. ఒకేసారి వేస్తే ఏమో చిన్నప్పటి నుంచి మాకు అలవాట్లేదు. మా ఇంట్లో కూడా ఇలాగే చేస్తారు. కారం వేసిన తర్వాతే పులుసు పోస్తారు. కొంతమంది ఏమో పులుసు వేసిన తర్వాత పులుసు పోసాక కారం వేస్తారు. చూడండి, చింతపండు కొంచెమే నానబెట్టాను. చాలా కొంచెం సరిపోతుంది. చూడండి, ఇది అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి మసాలా అవి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ గుడ్డు అని చెప్పాను కదా, ఇది కూడా వేసేసుకున్నాం కొంచెం పులుపు పట్టికి. మంచి స్మెల్ వస్తుందండి, చేపల కూర స్మెల్.
చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసాను చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెడితే ఊరికే మగ్గిపోతుందండి కొత్తిమీర. చూసారా, పెట్టేస్తాను, మూత పెట్టేస్తాను. అయిపోయిందండి కూర. అంతే, 2 మినిట్స్లో కూర చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఆ వేడికే మగ్గిపోతుందండి కొత్తిమీర. ఓకే అండి, నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.